హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అద్వైత సిద్ధాంతం మూడవ భాగం. హృదయమునందు ఉన్నట్లు, విగ్రహమునందు ఉన్నట్లు, సూర్యబింబమునందు ఉన్నట్లు ఈశ్వరుని ధ్యానించి పూజించటే భక్తి మార్గం. ఈ మార్గమునందు ఉన్న వారికి భగవంతుడు మోక్షమును ఇయ్యగలడు. కనుక భక్తి మార్గమే మోక్ష మార్గం. మోక్షం అంటే పరమ పదము అయినటువంటి వైకుంఠమును చేరడమే. అందు చేరిన వారికి తిరిగి జన్మము లేదు. బ్రహ్మ రుద్రాది లోకాలకు వెళ్ళిన జీవులకు తిరిగి జన్మము గలదు. అందుకు గీతావాక్యం ప్రమాణం. బ్రహ్మలోకం వరకు ఉన్న లోకములు పునర్జన్మ లోకములు. కానీ అర్జున, నన్ను చేరిన వారికి పునర్జన్మ లేదు. జీవునికి ఈశ్వరునితో సమానమైన ఆనందానుభవమే మోక్షానందం. అంతేగాని సాయుధ్య మోక్షం లేదు. అంటే అస్తిత్వం లేకుండా జలబిందువు జలములో కలిసినట్లు. ఎందువలనగా సాయుధ్యము అంగీకరించిన పక్షమున జీవుడే లేడు. ఇంకా అతనికి బ్రహ్మానందమును అనుభవించుట అను దశ ఎట్లు కలుగును? పురుషుడు అనుభవించున్నది పురుషార్థం. పురుషుడే లేని దశలో పురుషార్థం లేదు. కనుక సాయుధ్యంలో మోక్షమును పురుషార్థము అనే చెప్పుటకు వీలు లేదు. పైగా జీవుడు నిత్యుడు కదా. సాయుధ్యములో కరిగిపోయితే అతడు అనిత్యుడే అనవలసి వస్తుంది. అప్పుడు వేద విరుద్ధము. పరమపదమును ప్రవేశించిన వాడు ముక్తుడగును. వానికి దివ్య మంగళ శరీరం, శంఖ చక్రాది చిహ్నాలు ఏర్పడును. తన వంటి ముక్త జీవులైన జ్ఞానులతో కలిసి లక్ష్మీ సహితుడైన శ్రీ విష్ణువును సేవించును. పరబ్రహ్మానందమును అనుభవించును. ఇది ప్రతివాదుల దర్శనసార సంగ్రహం. అంటే వైష్ణవులు అన్నమాట. ఇది ఇప్పుడు అద్వైత మతమును వేదాంత దీపిక ఇట్లాంటి గ్రంథాలు స్పష్టంగా ఉన్నాయి. అఖండ సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడైన ఈశ్వరుడు జీవుడే అని సిద్ధాంతం. అక్కడ ఈ విషయమే విచారణ చేయబడదు. అట్లా విచారింపవలసిన అంశాలు ఇవి. జీవుడు ఖండ రూపమా అఖండ రూపమా? 2. ఈశ్వరుడు జీవుడా, ఈశ్వర శరీరం మాత్రమే జీవుడా? 3. ఈశ్వరుడు మాత్రమే జ్ఞానస్వరూపుడా, జీవుడును జ్ఞానస్వరూపుడా? లేకపోతే వీరు జ్ఞానము ధర్మముగా గల జ్ఞాతలా? 4. ముక్తజీవుడు బ్రహ్మముతో సమానత్వమును మాత్రమే అనుభవించుకున్నా, లేక బ్రహ్మములో లీనమైపోవునా? 5. కైవల్యము జ్ఞానమాత్రము చేతనా, లేక భక్తి వలన? 6. జీవుడు బ్రహ్మకు శేషమా, లేక స్వయముగా శేషియా? ఇవి విచారించాల్సినటువంటి అంశాలు.
ముందు పూర్వపక్ష సారాంశం ఏంటంటే జీవుడు ఖండరూపుడే, అతి సూక్ష్మమైన క్రిమి కీటకాది శరీరములందును ఉన్నందువలన జీవుడు ఖండరూపుడు అని చెప్పవచ్చు. అయితే సర్వవ్యాపి అయిన ఆకాశం, ఖాళీ ప్రదేశం ఉంది కదా, అది అతి సూక్ష్మ స్థలములందు ఉన్నట్లే జీవుడు ఉన్నాడు. కనుక అంత మాత్రాన ఖండస్వరూపుడు అని చెప్పడంలే. ఆకాశం లోపల బయట అంతటా వ్యాపించింది, కానీ జీవుడు శరీరముల బయట దొరకటలేదు. కాబట్టి సర్వత్రా అంటే లోపల బయట ఆకాశంలో వ్యాపించిన వాడు ఈశ్వరుడు మాత్రమే. అంతా బహిష్యాను వేదము ఇందుకు ప్రమాణము. నారాయణుడు అంతర్యామి. నారాయణ అనే మాటకి ఉత్పత్తి అన్నమాట ఇది. నర అంటే లీనము కానివారు, అంటే నాశము కానివారు జీవులు. నార అంటే వారి సమూహం, నారం. అయన అంటే నారాయణ. అయన అంటే జీవ సమూహం యొక్క ప్రవృత్తికి కారణమైన వాడు. నారాయణ అంటే జీవ సమూహములకు వాని ప్రవృత్తికి కారణమైన వాడు అని అర్థం. మళ్ళీ అంతర్యామి అంటే లోపల నుండి జీవులను నియమించువాడు అనేటువంటి ఉత్పత్తి వలన జీవులలో సర్వత్రా వ్యాపించి ఉండటం. నారాయణుని అసాధారణ ధర్మం. ఈ విషయానికి ప్రమాణం ఏంటి? ఎవడు లోపల ఉండి అందరినీ నియమించును అనేటువంటి అంతర్యామి బ్రాహ్మణం. రెండో ప్రమాణం, నా లోపల హృదయంలోనున్న ఎవరో దేవుడు ఎట్లు నియమించునో అట్లు చేయుదును. పురాణం, భారతం అన్నమాట. 3, అర్జున, సర్వజీవుల హృదయమున ఈశ్వరుడు కలడు అనేటువంటి గీతావాక్యం. 4, జీవుడు పరాధీనుడిగా నుండుట అను లోకానుభవం. ఇది ఇప్పటి వరకు పూర్వపక్షం. ఇప్పుడు అద్వైత పక్షం. జీవుడు ఖండరూపుడు కాదు, సర్వవ్యాపియే. ఖండరూపుడు అని అంగీకరిస్తే కొండ మొదలగు వాని వలె నిత్యము కానివాడు అని కొండ వలె జల పదార్థం అని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే బ్రహ్మము కంటే భిన్నముగా శాశ్వతమైనది, చేతనమైనది లేదు. జీవుడు ఖండస్వరూపుడు అయినను అవయవ విభాగం లేని కారణాన పరమాణువు అనే నిత్యమైన వాడు అని చెప్పుడికి కూడా అవకాశం లేదు. పరమాణువు నిత్యమే అని ప్రమాణం లేదు. బ్రహ్మము తప్ప నిత్య వస్తువు లేదు. మిగిలినవి అన్నీ అనిత్యములే. బ్రహ్మము సత్యం, దానికి భిన్నమైనది సత్యము కాదు అని వేదం చెప్తుంది. సత్యమైనదే నిత్యం. జీవుడు నిత్యుడు కనుక బ్రహ్మంతో అభేదము. అంటే బ్రహ్మము జీవుడు ఒక్కటే కనుక జీవుడును నిత్యుడే అని చెప్పడం అన్నమాట. అందువలనే జీవుడు సర్వవ్యాపి, అఖండుడు. బ్రహ్మము సర్వవ్యాపి, అఖండం కదా. అయితే
దేహమునందే కాక సర్వత్రా ఈశ్వరుని వల్లే జీవుడును ఉండవాలి కదా, మరి లేడేమి అనేటువంటి ప్రశ్న వస్తుంది. సమాధానం ఏంటంటే, దేహమునందే కాక బయట ఉన్న కొండ బలవాని యందును జీవుడు కలడు అని. ఘటమునందు కూడా జీవుడు గలడు. ఆయనను అసలు మనిషికి ఉన్నట్లు ఘటమునకు నేను అని భావన లేదు. అందుకు కారణం ఏంటి? దానికి అంతఃకరణం లేకపోవడం వల్ల. అంతఃకరణం ఉండడం చోట మాత్రమే అహం అని ఆత్మస్మరణ కలుగుతుంది. కనుకనే సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో దేహమునందు అంతఃకరణం లేకపోవడం వలన నేను అని స్ఫురణ ఉండదు. అంతఃకరణం అంటే జీవుని ఆలోచన యంత్రాంగం, మనసు, బుద్ధి, అహంకారం అట్లాంటి. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. జీవుడు ఘటమునందు కూడా ఉన్నాడు కదా, అట్లే దేహమునందు కూడా ఉన్నాడు. దేహమునకు జీవ సంపర్కం వలన జన్మ మరణాలు ఉంటాయి. అట్లే ఘటానికి కూడా జన్మ మరణాలు పుట్టినప్పుడు పగిలినప్పుడు అనేటువంటి లోకాచారం లేదు కదా. కొండ పగిలింది అంటారు కానీ కొండ సచ్చింది అన్నారు కదా. ఇక్కడ అద్వైత మతాన ఘటమును జీవుడే, ఆ జీవుడును బ్రహ్మమే. అయితే ఘటమునకు అంతఃకరణం లేదు కనుక మనవలే దానికి జీవితం లేదు. విశిష్టాద్వైతాన ఘటము జడము, జడములను ఈశ్వరుడు మాత్రం వ్యాపించి ఉండును, జీవుడు ఉండడు. జీవుడు వేరు, బ్రహ్మము వేరు, అంటే ఈశ్వరుడు వేరు అని వారి మతం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్పేటువంటి మాటలు వినవాలి. అట్లా కాదు. ఘటము సచ్చినది అనే వ్యవహారం ఎందుకు రాలేదు అనియు, ఘటమునందు జీవుడు ఉన్నప్పుడు ఈ వ్యవహారం వచ్చి తీరవాలి కదా అనియు ఈ వాదం అన్నమాట. సరే, దానిది ప్రస్తుతం పక్కన పెడము. ఈ వాదం ప్రకారం ఘటమునందు జీవుడు లేకపోయినను ఈశ్వరుడు కలడు కదా. మరి ఘటం తయారైనప్పుడు పగిలినప్పుడు కానీ ఈశ్వరునికి కూడా జన్మ మరణాలు జరిగినట్లు ఎందుకు అనుకోవడం లేదు? కనుక దేహమునకు అంతఃకరణం ఉండటం వలననే చేతన ధర్మాలు కలవు, కానీ దాని అందు జీవుడు లేదా ఈశ్వరుడు ఉండటం వల్ల కాదు. కాబట్టి అంతఃకరణం ఉన్న చోట జీవి అని వ్యవహారం, సావు పుట్టుకలు ఇట్లాంటి వ్యవహారం ఉంటుంది. ఆ అంతఃకరణం లేని చోట వ్యవహారమును లేవు. అదే కొండ జడ పదార్థ ప్రదేశంలో జరిగింది. అంటే ఏమిటి? కొండ యందు అంతఃకరణం లేదు కనుక సావు పుట్టుకల వ్యవహారం లేదు అని అద్వైతం. కొండ యందు జీవుడు లేడు కనుక సావు పుట్టుకల వ్యవహారం లేదు అని విశిష్టాద్వైతం. జీవుడే కదా జ్ఞానదాత, జ్ఞాని. అంతఃకరణం ఎట్లు జ్ఞానం కలిగించును అని శంక. కానీ అంతఃకరణమైన మాత్రమే జీవుడు జ్ఞానదాత. జీవుడే ఈశ్వర చైతన్యాన్ని తనలోకి ప్రతిబింబించుకొని తద్వారా అంతఃకరణమును చైతన్యపరచును. అంతఃకరణం సుఖము, దుఃఖము మొదలగునవి గ్రహించును.
ఇప్పుడు చెప్పినట్లు స్వయంగా జడమైన అంతఃకరణం చైతన్యభాసుడైన జీవుని వలన చైతన్యం కలిగినట్లు ప్రవర్తించు. దానివల్ల అంతఃకరణము నాకు నేను ఇట్లాంటి భావనలు కలుగును, భావాలు కనుకనే నేను సుఖపడుతున్నాను ఇట్లాంటి వృత్తులు కలుగును. ఇకపోతే దేహము ఇట్లాంటివి అంటే ఎడపదార్లాలే. ఈ అంతఃకరణం దేహంతో ఏకమై నేను లావుగా ఉన్నాను, నేను మనుష్యుడను ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నది. జీవ చైతన్యం ప్రతిబింబించుటకు సాధనమైన ఈ అంతఃకరణం ఉన్న చోట ఆ దేహం చేతనమని జీవుడని, అది లేచిపోయిన చోట ఆ దేహం శవమని లోక వ్యవహారం కలదు. అయితే వీడు జీవుడు, ఇది అంతఃకరణం అనేటువంటి విభాగం కంటికి కనబడకపోవటం వలన లోకానికి అన్నీ ఒకటిగానే అనిపించి అంతఃకరణ ధర్మములైనటువంటి సుఖదుఖాలను జీవధర్మములుగా కనిపించుతున్నాయి. దానితో జీవ అంతఃకరణములు ఆ రెంటి మధ్య తేడా లేకుండా పోయింది. నిజానికి జీవధర్మం చైతన్యం, అంతఃకరణ ధర్మాలు సుఖదుఖాలు మొదలైనవి. అట్లాంటివి లోకము వల్లనే జీవుడును తాను వేరు, తన అంతఃకరణం వేరు అది తెలుసుకోలేక తాను అంతఃకరణం ఒక్కటి అని భ్రమించును. లోకం వల్లనే జీవుడును తాను వేరు అనేటువంటి వేరు అని, తన అంతఃకరణము వేరు అని తెలుసుకోలేక తాను అంతఃకరణము రెండో ఒకటి అని భ్రమించరు. అందువల్ల అంతఃకరణంలో ఏర్పడిన సుఖదుఖాది భావనని తనకు జోడించుకొని నేను సుఖవంతుడను ఇట్లాంటివి భావించుతున్నాడు. అతను దేహంతో ఇట్లాగే తాను దేహము ఒకటే అని భావించి నేను మనుష్యుడను అని భావిస్తున్నాడు. కనుకనే నేను ఈ దేహంలో ఉన్నాను, దేహము కన్నా బయట నాకు అస్తిత్వం లేదు అనేటువంటి పరిచ్ఛిన్న భావన, పరిమిత భావన అంటే ఖండ భావన, ఈ భావన జీవునికి అంటే మనిషికి కలిగింది. ఏమంటే అంతఃకరణం అనున్నది పరిమితమైన ప్రత్యేక దేహము, అందువల్ల ఈ భావనలు. అయితే మీ మతం ప్రకారం అఖండుడు సర్వవ్యాపి అయిన ఈశ్వరుడే జీవుడు కదా. అట్టి సర్వజ్ఞులకు అంతఃకరణంతోనూ దేహంతోనూ అవి తానే అని భ్రాంతి ఎట్లు కలుగును అనేటువంటి ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఈ భ్రాంతికి కారణం మాయా. అసంభవములను సంభవం చేయనదియే మాయ. శూన్యమైన ఆకాశం నీలమే కనబడుట ఇట్టిదే కదా. లేకపోతే శూన్యానికి రూపమే లేదు, నీల రూపం ఎక్కడొచ్చింది? ఈ రంగు ఎట్లు? కనుక మాయ వలన జీవునికి భ్రాంతి. అంటే ఏమిటి? అఖండుడు అయినటువంటి ఈశ్వరుని పట్టుకొని మాయ ఖండముగా చేయుతున్నది, భ్రాంతిలో సంసారంలో పడవేస్తున్నది. కనుక ఈ లెక్కన మాయ గొప్పదిగాను, ఈశ్వరుడే మాయకు పరాధీనుడుగాను కనబడును. పైగా ఇక ఈశ్వరుడు ఎక్కడా
అని సందేహం కలుగుదు. అట్లా కాదు, ఆ సందేహానికి అట్లా కాదు. మాయ వలన ఆకాశం నీలముగా కనబడును. అంత మాత్రము చేత ఆకాశానికి రూపం ఉన్నదని, ఆ రూపం నీలమని నిజంగా ఉన్నదా? లేదు. అట్లే ఆకాశము వంటి ఈశ్వరుని యందు మాయ ప్రపంచాన్ని నిర్మింపవచ్చును, జీవులను నిర్మింపవచ్చును. అంత మాత్రాన ఆకాశము నీలము కానట్లు ఈశ్వరుడు కూడా జీవుడుగా మారడు. తన ఈశ్వరత్వాన్ని కోల్పోవడు. కనుక అనేక అంతఃకరణములను సృజించను, వాటితో ఐక్యం చెందిన ఈశ్వరునికి కూడా అంటే ఏమిటి? అద్దాలలో ప్రతిబింబించిన సూర్యునికి వలె అన్నమాట. అనేక జీవుల వ్యవహారముల ప్రసిద్ధి వచ్చింది. కనుక అనేక అంతఃకరణాలను సృజించను, వాటితో ఐక్యం చెందిన ఈశ్వరునికి కూడా అనేక జీవుల వ్యవహారంలో ప్రసిద్ధి వచ్చింది. అంటే అద్దాల్లో ప్రతిబింబించిన సూర్యునికి వలె. ఈ విధంగా అసలు ఒక్కడే జీవుడైన ఈశ్వరుడు అనేక జీవుల అఖండుడైన ఈశ్వరుడు ఖండస్వరూప జీవులుగా భావింపబడుచుండెను. నిజానికి అఖండ సర్వవ్యాపి అయిన ఈశ్వరుడే జీవుడు. ఈశ్వర చైతన్యమును పరిమితము. నిజానికి ఈశ్వరుడే జీవుడు. ఈశ్వర చైతన్యమును పరిమితము చేస్తున్న అంతఃకరణములు వాస్తవములు కావు, కేవలం మాయా సృష్టి, మాయామయము. కనుకనే బ్రహ్మము ఒకటే, దానికి రెండవది లేదు అని. ఇచ్చట అనేకములు లేవు, ఉన్నది ఒకటే బ్రహ్మం అని వేదం కూడా చెప్పినది. మాయ సత్యమని చెప్పుట కూడా కుదరదు. ఏమంటే దాని పేరులోనే అది మిథ్య అని తేలుతున్నది. యా ఏది మా లేనిదో అది మాయా అని నిర్వచనం. ఈశ్వరుడు సత్యమే కదా, మరి ఆయన శక్తి ఎలా సత్యం కాదు అని సందేహం రావచ్చు. అగ్ని సత్యం అయినను అగ్నిశక్తి మిథ్య కదా. శక్తి సత్ ఉన్నది అని. అసత్తు లేనిది అని నిర్వచింప శక్యము కానిది కదా. అంటే ఏమిటి? సత్తు అయితే సర్వకాలంలోనే ఉండాలి, అట్టిది బ్రహ్మము మాత్రమే. మాయ బ్రహ్మజ్ఞానము కలిగిన తర్వాత నశించును, కనుక అది సత్తు కాదు, అసత్తు అంటే అసలు లేనిది. కానీ మాయ జగత్తుగా కనబడుతున్నది కనుక మాయను సత్తు అనలేము, అసత్తు కూడా అనలేము. కనుక మిథ్య అంటారు. సత్తు అసత్తు రెంటిని కలిపి మిథ్య అంటారు. రజ్జు సర్ప భ్రాంతిలో రజ్జు సత్తు, సర్పము మిథ్య అని అన్నమాట. మోక్షము వచ్చిన దశలో మాయ తొలగును, కనుక ఇక రెండవది అనున్నది లేదు. ఆ సమయమున జీవుడు అఖండుడు, సర్వజ్ఞుడు కావచ్చు. కానీ మాయాదశలో అనేకత్వం ఉన్నది కనుక జీవుడు ఖండుడే కదా అని శంక.
జీవుడికి దశలను బట్టి ఖండ అఖండ అను స్థితులు రావు. జీవునికి మార్పులు లేవు, కేవలం ఒక్కడే. ఎప్పుడైనాను అఖండ స్వరూపమే. అది అనేకం అనుకొనుట భ్రాంతి. కాబట్టి అనుమానంలో శంకలో చెప్పినట్లు ముక్త దశలో అఖండుడు, బద్ధ దశలో అనేకులు అని లేదు. హరి ఓం తత్సం.